హాయ్ అండి. టుడే స్పెషల్ మాధవీలత కిచెన్ లాగ్స్లో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసి తయారు చేద్దాం. గోంగూర నీట్గా కడుక్కోవాలి. ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి, ఎక్కువ నీళ్లు పోయకూడదు, కొంచెమే పోసుకోవాలి. పచ్చిమిర్చి గోంగూరలో వేసి ఉడకబెట్టాలి, పచ్చిమిర్చిను గోంగూరని, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఉడకనిచ్చుకొని బాగుంటుంది గోంగూర పచ్చడి. హెల్త్కి కూడా మంచిది. కాకపోతే కొంతమందికి దురదనుకోండి. ఉడికి చూడండి, సాల్ట్ వేస్తున్నాం. కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సాల్ట్ ఎక్కువే పడుతుంది. రెడీ అయింది చూడండి, ఉడికింది. గోంగూరను ఎండుమిరపకాయలు ధనియాలు దోరగా వేయించుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేస్తే టేస్ట్ వస్తుంది. చిన్నులపాయ స్మెల్ బాగుంటుంది. చిన్నులపాయ కూడా బాగుంటుంది. మాకు రోలు లేదు ఇక్కడ, అందుకని మిక్సీలో వేసాను. ఒక్క తిప్పాలి, ఎక్కువసేపు తిప్పకూడదు, లేకపోతే మెత్తగా అయిపోతుంది. రొట్టెలో నూరుకుంటే బాగుంటుంది, కథ లేదు. అన్నీ వేసి గోంగూర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, ఉప్పు, చింతపండు మొత్తం వేసి, చిన్నులపాయ కూడా కొంచెం, అదిగో చూడండి తయారైంది గోంగూర పచ్చడి. పోపు పెట్టుకుంటే బాగుంటుంది. పోపు గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఎన్నో పోషక విలువలు ఉన్నది గోంగూర. గోంగూర అంటే ఆంధ్ర. ఎండుమిర్చి పచ్చిమిర్చితో చేసిన గోంగూర పచ్చడి రెడీ అయింది చూడండి. నెయ్యి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. తయారైన గోంగూర పచ్చడి. గిన్నెలో పెట్టేసాం, రెడీ అయింది. దీనిలో కొంచెం మనము గోంగూరలో ఒక సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. మనము తినేటప్పుడు కొంచెం వాటిలో వేసుకోవాలి, లేకపోతే కొంచెం ఉందనుకోండి స్మెల్ వస్తుంది.